మత్తయి సువార్త 24 అధ్యాయము 4 వచనంలో ఏమనుందంటే, యేసు వారితో ఇట్లనెను, ఎవరనూ మిమ్మును మోసపరచకుంటా చూచుకొనుడి. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డ యేసుక్రీస్తు వారే ఈ మాట చెప్తున్నారు. ఎవరనూ మిమ్మల్ని మోసపరచకుంటా చూచుకొనుడి. ఎందుకు అంటే, ఈ మోసము జరిగే దినాల్లో మనం ఉన్నాం. దేవుని ప్రజలైనటువంటి వారు అనేక మంది మోసంలో పడిపోతున్నారు. ఏంటి ఆ మోసం అంటే, దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దేనికొచ్చారు? ప్రజలను రక్షించడానికి, నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికొచ్చారు. ప్రజలకందరికీ సర్వ మానవాళికి రక్షణ ఇవ్వడానికి, నిత్యత్వానికి వారసులుగా చేయడానికి వచ్చారాయన. అది తెలియక కొంతమంది ఆ యొక్క ఎలా మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారు మా ఇంటికొచ్చారు, నాతో మాట్లాడారు, నేనింకా వంట చేసుకోలేదు. అంటే ఇద్దరు దూతలు పంపించారు, వారు వంట చేశారు అని ఇలాగ మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ కూడా మోసకరమైన మాటలివి. దేవుని ప్రజలను దైవత్వం నుంచి తొలగించే మాటలివి. మరొకలేమంటున్నారంటే, నాకు బంగారం గొలుసు కావాలని దేవునికి ప్రార్థన చేశాను. నాకు త్రోవలో బంగారపు గొలుసు దొరికింది అని చెప్తా ఉన్నారు. మరొకలేమంటున్నారంటే, నాకు గ్యాస్ బండ్ అయిపోయింది. పరిశుద్ధాత్ముడు పక్కనే ఉన్నాడు. గ్యాస్ బండను తెచ్చి ఇచ్చాడు అని చెప్తా ఉన్నారు. ఇలాగా అనేకమైనవి 1 కాదు, 2 కాదు అనేకమైన మాటలు వస్తా ఉన్నాయి. మరొకాయన ఆఫ్రికాలో అక్కడ ఆయన ఓడ జలప్రళయం వచ్చేస్తది. అందరూ ఓడలోనికి వచ్చేయండని ఓడను తయారు చేసినట్లుగా డిసెంబర్ 25ని అంతా ముగిసిపోతుంది అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధం. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికొచ్చారు? మనుషులను రక్షించడానికొచ్చారు. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని ఎందుకు ఆయన పంపించారంటే, వేసారిపోతున్న దేవుని ప్రజలు, వారు బలహీనమైపోతూ ఉన్నప్పుడు వాళ్ళని బలపరిచి తన వాక్కుని యేసుక్రీస్తు వారి వాక్కును పంపించి వారిని బలపరచడానికి, వాళ్ళని ధైర్యపరచడానికి ఆదరణకర్తగా మధ్యలో ఉన్నారు. అంతేగాని గ్యాస్ బండ్లివ్వడానికి, ఊసలాడడానికి రాలేదు. జాగ్రత్తగా దేవుని ప్రజలైనటువంటి వారు వాక్యాన్ని గమనించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఈ మాటలున్నాయా? లేవా? నోవాహుకి ఎప్పుడో దేవుడు వాగ్దానం చేశారు. ఇంక జలప్రళయం ద్వారా ఏమి కూడా రాదు అని. కనుక ఇలాంటివన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని, వాక్యం విరుద్ధంగా ఉన్న వాటిని విడిచిపెట్టి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. అందుకనే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ వీడియో చేయడం జరుగుతా ఉంది. ఏ ఒక్కరిని విమర్శించాలనో, అనాలనో, వేలుపెట్టి చూపించాలనో కాదు గానీ, వాక్యానికి విరుద్ధమైనది ఏది కూడా అది దేవుని దగ్గర నుంచి వచ్చినది కాదు. చాలా రిఫరెన్సులున్నాయి. కనుక మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా మీకేదైనా వాక్యం చెప్తే, ఏదైనా మాట చెప్తే, అది బైబిల్‌లో ఉందా? లేదా? అన్నది చూసుకోండి. యేసు ప్రభువారు ఎందుకొచ్చారు? సర్వమానవాళిని రక్షించడానికి, పరలోకాన్ని విడిచిపెట్టి, నిన్ను రక్షించడానికి, నిత్యత్వాన్ని నీకివ్వడానికి, అగ్ని గంధకాల నుంచి నిన్ను తప్పించడానికొచ్చాడు గానీ, ఊసులాడడానికి, మాట్లాడడానికి ఆయన రాలేదు. అలాగే ఆదరణకర్తని ఎందుకు పంపించారు? గ్యాస్ బండ్లివ్వడానికి ఆయన పంపించలేదు. నిన్ను బలపరిచి, నశించిపోతున్న ఆత్మల కొరకు నిన్నొక సాధనముగా మార్చడానికి ఆయనొచ్చారు. కనుక ఓ దేవుని బిడ్డ, నువ్వు వింటున్నావా ఈ వాక్యము? దేవుని వైపు చూడు. వాక్యానికి విరుద్ధమైనది ఏది కూడా అది దేవుని యొద్ద నుంచి వచ్చినది కాదు. యోహాను అంటాడు మొదటి పత్రికలో, అది ఏది కూడా దేవుని యొద్ద నుంచి వచ్చినది కాదు. అది దుష్టుని నుంచి వచ్చింది గనక దాన్ని గమనించుకొని